క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాం. ప్రియులారా, గడిచిన కాలంలో మనము మత్తయి సువార్త ప్రతి వచనముల ధ్యానములో 5వ అధ్యాయము మొదటి 3 వచనము మనము ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, ఈ యొక్క అధ్యాయములో మన ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగాన్ని చాలా చక్కగా మరి తమ శిష్యులకు తన యొద్ద వచ్చినటువంటి జనులను ఉద్దేశించి చక్కటి విషయాలను ఆయన సెలవిచ్చినాడు. దాంట్లో మనము 3వ వచనములో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనేటువంటి ఒక వాక్యాన్ని మనము గడిచిన కాలములో చూసుకున్నాం. మరి ఈ రోజు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనములో ఆయన చెప్పిన ముఖ్యమైన విషయాన్ని మనము ఒకసారి చదువుకుందాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. యాక్చువల్లీ కొండ మీద ప్రసంగం అంతా మనం చూచినప్పుడు ప్రియులారా, ఇది పరలోకములో ప్రవేశించుటకు సంబంధించినటువంటి యొక్క బోధగా ఉంది. ప్రియులారా, ఒక రీతిగా మనం చూస్తే ఇది ఒక సలహా కాదండి, ఇది యేసుక్రీస్తుల వారు పరలోకములకు వెళ్ళదలిచినటువంటి వారికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ అని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇజ్రాయేలీలకు ఎలాగైతే ప్రారంభముగా దేవుడు మోషే మూలముగా 10 ఆజ్ఞలు ఇచ్చి ఏది చేయవచ్చు ఏది చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పారో, అదే విధముగా ఇది కూడా మనం గమనిస్తే ఆజ్ఞగానే తీసుకోవాలి. ప్రియులారా, అంటే ఏమేమి చెయ్యాలి అన్నటువంటి విషయంలో ప్రభువుల వారు మనకిచ్చినటువంటి ఒక ఆజ్ఞగానే మనం చూడాలా. ముఖ్యముగా ఈ కొండ మీద ప్రసంగం అన్నది వివిధ ప్రాంతములో చెప్పినట్టుగా కాకుండా ఒక్క కలెక్షన్ మెసేజ్ గా ఏం చేయొచ్చండి, మనము దాన్ని గుర్తించవచ్చు. అంటే వరుసగా ఒకే స్థలములో ఒకే స్టేజ్లో అని కూడా మనం చెప్పొచ్చండి. ఒకే ప్లేస్ లో కూర్చొని యేసుక్రీస్తు చక్కగా ఈ యొక్క విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఇది ఎలాగా తీసుకోవచ్చు అంటే, మనము క్రింది అంతస్తులు ఉన్నాం అనుకోండి, మనము ఒక బిల్డింగ్ లో పై అంతస్తుకు వెళ్ళాలంటే ఎట్లా ప్రతి మెట్టు ఎక్కుతూ ఉంటూ ఆ పై అంతస్తుకు వెళ్ళడానికి చివరి మట్టు దాటితేనే ఎక్కితేనే కదా మనం పై అంతస్తుకు వెళ్ళగలం. అదే రీతిగా మనం చూస్తే ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యగు ఆ రాజాది రాజు దగ్గరికి మనం వెళ్ళేదానికి ఈ ఒక్కొక్క విషయం కూడా చాలా ధన్యులు అని కొన్ని క్యారెక్టర్ ని పాటించడం వలన ధన్యులు అని చెప్పారు, చూసారా. సో ఆ క్యారెక్టర్ అంతా మనం ఒక్కొక్క స్టేర్ కేస్ లాగా ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్ళినప్పుడు నిజంగానే అంతా మనం కంప్లీట్ చేసి అన్ని రకమైనటువంటి ధన్యతకు సంబంధించినటువంటి జీవితం మనలో ఉన్నట్టయితే ప్రియులారా, ఆ రాజాదు రాజు దగ్గర మనం పోయినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక కిరీటాన్ని మనం ఆయన యొద్ద నుంచి పొందుకునేటువంటి ఒక మెట్లుగా మనము ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని మనం ఏం చేయొచ్చండి, మనము ధ్యానం చేయొచ్చు. ఆ రీతికి మనం చూస్తే ఈ ప్రతి మెట్టులోను ఈ ధన్యులు అని చెప్పి మనం ఎక్కబోయే ప్రతి మెట్టు కూడా ఒక మహిమకు సంబంధించినటువంటి ఒక మెట్టుగాను, ఒక ప్రతి స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ గా మనము చూడాల. అయితే ఇక్కడ చెప్పినాడండి ఏమంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ప్రభులు వారు చెప్పారు కదా. యాక్చువల్లీ ఎలాంటి యొక్క దుఃఖమును పడాలి మనము, ఎందుకంటే చాలా మందికి దుఃఖము చాలా రకరకాలైనటువంటి సంఘటనను బట్టి దుఃఖం వస్తుంది. ఎక్కువగా బైబిల్లో దుఃఖం గురించి రాసిన వ్యక్తిని మనం చూసినప్పుడు దావీదు వ్యక్తిని మనం చూడొచ్చండి. చాలా ఆయన దుఃఖపడినట్టుగా చాలా కీర్తనలు మనము చూడొచ్చు ప్రియులారా. అనేక రకరకమైనటువంటి ఒక దుఃఖములు ఉంది. సో అలాగా వాళ్ళకు దుఃఖం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రశాంతమైనటువంటి ఒంటరితనముగా ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని, ఒక స్థలాన్ని వాళ్ళు ఏం చేస్తారండి, ఆ దుఃఖంలో వారు కోరుతారు ప్రియులారా. ఇప్పుడు కొంతమందికి
వారి మనసులో చాలా తీరని దుఃఖము, బాధ, కొంతమంది కొన్ని విషయంలో మోసపోయి ఉంటారండి. సో ఆ రీతిగా కొంతమందికి కొన్ని చేదు అనుభవాలు వాళ్ళకంతా వస్తూ ఉంటుంది. అప్పుడు మనసులో చాలా దుఃఖం ఉన్నప్పుడు లోకరీతిగా ఉన్న ప్రజలు ఏం చేస్తారు తెలుసా? ఆ దుఃఖాన్ని మరిచేదానికి చాలా రకాలుగా వాళ్ళు వేరే విషయాలను వెతుకుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంత ఎంటర్టైన్మెంట్ చేస్తారండి. కొంతమంది కొంచెం మనశ్శాంతిగా అలాగా పార్క్ వెళ్తామని, లేదా సినిమాలకు వెళ్తామని, లేదంటే ఇంకైనా ఫ్రెండ్స్తో చూస్తామని, లేదంటే ఎక్కడ మనకు ఎంజాయ్మెంట్ దొరుకుతుందో అక్కడ వెళ్ళి ఈ దుఃఖాన్ని మనం ఏం చేసుకుంటాము, పోగొట్టుకుంటామని అనుకుంటూ ఉంటారు ప్రియులారా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయం చాలా డిఫరెంట్ గా ఉంటుంది లోకము ఒక పరిస్థితికి. ఓకే, ఎందుకంటే దుఃఖమును విడిచిపెట్టాలా, దుఃఖాన్ని మానేయాలా, దుఃఖమును ఎలాగైనా వదిలించుకొని సంతోషాన్ని కలిగి ఉండాలనేది లోకము యొక్క ఫిలాసఫీ, వాళ్ళు ఉన్నటువంటి ఒక అభిప్రాయం, అది వాళ్ళకున్నది. కానీ ఇక్కడ యేసు చెప్పింది లోక జ్ఞానమునకు, లోక జీవిత అలవాట్లకు ఆపోజిట్ గా ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ కొండ మీద ప్రసంగంలో చెప్పింది ఏమంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని చెప్పాడు. యాక్చువల్గా ఇదే యేసు లూకా 6:20 ఏం చెప్తారంటే, ఇప్పుడు నవ్వుచుండు వారులారా మీరు ఏడ్చెదరు, తర్వాత ఏడ్చువారులా మీరు నవ్వెదరు. అంటే భవిష్యత్తును గురించి యేసుక్రీస్తు చెప్పడం అంతా కూడా మనం చూసినప్పుడు ప్రియులారా, ఇది లోకము యొక్క ఉపదేశానికి, లోకం యొక్క ఆలోచనలకు చాలా వ్యతిరేకమైనటువంటి విధముగా ఉంటుంది ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి ఒక ఉపదేశం అంతా కూడా. అయితే ఇక్కడ దీన్ని ఏమంటారంటే, ఆ కొండ మీద ప్రసంగం విషయం మనం చూసినప్పుడు చాలా తేడాగా ఉంటుందండి లోకం యొక్క పరిస్థితికి. ఇప్పుడు మీరు లోకమును మనం గమనిస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఒక కళ అని చెప్పచ్చు, లేదంటే వాళ్ళు దేని మీద ఎక్కువగా దృష్టి నిలుపుతారంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను, సౌఖ్యాలను, సుఖములను, వాటిని ఎలాగైనా పొందుకోవాలి. మంచి స్థలం అని, మంచి ఇల్లు అని, మంచి సంపాదన అని, సో మంచి నగలని, మంచి దుస్తులని, ఇట్లాగా రకరకాలైనటువంటి విధంగా చూస్తారు ప్రియులారా. దాని విషయమై ఎట్లా దీన్ని మనము సంపాదించాలనేటువంటి విషయములు చాలా సఫర్ అవుతారండి. కానీ యేసుక్రీస్తు ఇక్కడ చెప్పింది ఏమంటే ఆపోజిట్ గా చెప్పారు ప్రియులారా. ఎందుకో తెలుసా? మనం ఈ లోకములో ఉండవలసినటువంటి పౌరులము కాము, మనము పరలోకములో వెళ్ళవలసినటువంటి పౌరులము. మనం పరలోకపు పౌరులము అని చెప్పుకోవచ్చు. ముఖ్యముగా ఇప్పుడు ఈ లోకంలో లోకస్తులు లోకములో చేర్చి పెట్టాలనుకుంటారు, కానీ ప్రభు చెప్పేదంటే మనం పరలోకంలో ఏం చేర్చాలా అని చెప్తాడు. 6:20 మత్తయిలో కూడా, మీరు పరలోకములు మీ ధనమును ఏం చేయండి, మీరు కూర్చుకునుడి అని చెప్తారు ప్రియులారా. సో ఆ రీతిగా మనం గమనిస్తే పరలోకమునకు వెళ్ళేదానికి ఏం చేయాలా? యేసు దాని విషయమే సంతోషపడుడి అన్నప్పుడు సంతోషించాలా? యేసు దాని విషయమే క్యారెక్టర్ పరంగా మీరు దుఃఖపడుడి అంటే ఏం చేయాలి? మనం దాని విషయం మనము దుఃఖపడాలా. ఎందుకంటే ఆయన స్పీచ్ లో ఎక్కువగా దేని ఫోకస్ చేస్తాడంటే పరలోకానికి వెళ్ళే విషయంలో. అలాగని మత్తయి సువార్త 7:21 చెప్తాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోకంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశించని చాలా క్లియర్ గా చెప్తాడు ప్రియులారా. అంటే ఇప్పుడు ఈ కొండ మీద ప్రసంగం అంతా మనం బాగా గమనిస్తే పరలోకానికి వెళ్ళేదానికి మనము అర్హతను ఏం చేయాలి? ఇప్పుడు మనము సంపాదించుకోవాలి. ఆ అర్హత ఎలా వస్తుంది? ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలు మనము పాటించడం బట్టి మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు ఆ అర్హతను మనము సంపాదించుకోవచ్చు. ఇప్పుడు దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదంటే, ఇప్పుడు జనరల్ గా దుఃఖం అన్నది మనిషికి 3 రకాలుగా వస్తుంది ప్రియులారా. అది ఏమని మనం ఒక్కొక్కటి ధ్యానం చేస్తాం. ఎందుకంటే అలా అది ధ్యానించినప్పుడే మనము ప్రభు చెప్పినటువంటి దుఃఖపడేటువంటి విషయంలో ఉన్నామా, అసలు ఇంతవరకు ఆ యాంగిల్ దుఃఖపడ్డామా లేదా మనం ఏ రకమైన దుఃఖంలో ఉన్నామని మనం ఏం చేయొచ్చండి? పరిశీలించుకోవచ్చు, ఒక కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. మనం మొదటి దుఃఖం ఏమంటే, మనము ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో లేదా మనకు ఎక్కువగా కావాల్సినటువంటి వాళ్ళు ఒకవేళ మరణిస్తే అప్పుడు మనకు తీరని ఒక దుఃఖం ఉంటుంది కదా.
సో ఇది ఇలాంటి పరిస్థితులు కూడా మనకు దుఃఖం వస్తుంది. కానీ యేసుక్రీస్తు ఇక్కడ చెప్పింది ఆ రకమైన దుఃఖం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, యేసే ఒకసారి దుఃఖపడ్డాడు కదా. మార్తా మరియా సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీళ్లు విడిచును అని ఎక్కడుంది? యోహాను 11:35 ఉంది. అలాగనే అబ్రహాము భార్యకు షారా చనిపోయినప్పుడు కూడా అబ్రహాము దుఃఖముతో కన్నీళ్లు విడిచును అని ఆదికాండం 23:2 ఉంది. అలాగనే సమూయేలు ప్రవక్త చనిపోయినప్పుడు ప్రజలు, ఇజ్రాయేల్ జనాంగము చాలా దినములు వాళ్ళు ఏమైనారండి? దుఃఖపడ్డారని బైబిల్లో ఉంది. అలాగనే మనం గమనిస్తే ఇర్మియా గ్రంథం 9:1 ఇజ్రాయేలీల కొరకు ఏమవుతున్నాడు ఇర్మియా ప్రవక్త? చాలా భయంకరంగా ఆయన దుఃఖపడుతున్నాడు. సో ఇలాగా మనము ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఏమవుతారండి, వాళ్ళ పోగొట్టుకున్న వాళ్ళ గురించియో ఎదుటి వ్యక్తుల గురించి వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు దుఃఖపడతారు పిల్లలు. కానీ అలాగనే మనం చూస్తే న్యూ టెస్టిమెంట్ లో కొన్ని దుఃఖాలు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు, అపోస్తుల కార్యములు 20:31 ఇక్కడ ఈ వ్యక్తికి కలిగే దుఃఖం చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. అపోస్తుల కార్యములు 20:31 చదవండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడ్చుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని చూడండి. చాలమ్మా, ఇక్కడ 3 సంవత్సరములు ప్రతి మనిషికి బుద్ధి చెప్పేదాని కొరకు ఏమైనాడండి ఆయన? రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడిచిచ్చు. ఇది ఒక స్పిరిచువల్ సారో అని చెప్పొచ్చు, అంటే ఆత్మీయమైనటువంటి ఒక దుఃఖం ప్రియులారా. అలాగనే ఒక స్త్రీ, యేసుక్రీస్తు ఒక ఇంటికి ఆయన భోజనానికి వచ్చినప్పుడు ఒక స్త్రీ వచ్చి ఏం చేస్తుందండి? అత్తరు ఆయన మీద పోసి ఆయన పాదములను తన కన్నీళ్లతో తడిపి కడిగి ఆయన పాదములు ముద్దు పెడుతూ కన్నీళ్ళు, ఎందుకంటే ఆమెకు ఒక రిలాక్స్ దొరుకుతుంది అక్కడ. యేసు ప్రభువు ఈయన పరిశుద్ధుడు, నేను పాపిని అని, అంటే ఆ రీతిగా దుఃఖాన్ని బయటపడడం వల్ల ఆమెకు ఒక మంచి ఒక విముక్తి లేదంటే ఒక రిలాక్స్ అనేది ఆమెకి దొరుకుతుందండి. ఓకేనా? సో ఇలాగ మనం గమనిస్తే ప్రియులారా, ఒక రకం ఫస్ట్ మెథడ్ లో మనం చూసినప్పుడు తమకు ఎవరంతా తమ ఆప్తులుగా ఉంటారో అలాంటి వారిని పోగొట్టుకున్నప్పుడు ఏం చేస్తారండి? కొందరు దుఃఖపడతారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఓన్ ప్రాబ్లం, సొంత అభిప్రాయం చేత దుఃఖపడతారు. కానీ యేసు ఈ రకమైన దుఃఖం గురించి అక్కడ మత్తయి సువార్త 5:4 చెప్పలేదండి. ఓకేనా? ఇక రెండవదిగా ఇంకొక రకమైనటువంటి దుఃఖం ఉంది. అదేమంటే అన్ప్రాపర్ సారో. అంటే అది ఎలా చెప్పాలంటే అనవసరమైనటువంటి దుఃఖం అని చెప్పొచ్చు మనం, లేదా అది పాపకరమైనటువంటి దుఃఖం అని కూడా మనం చెప్పొచ్చండి. ఇది ఎవరు అని మనం చూసినప్పుడు ఆహాబు రాజు ఏం చేశాడు తెలుసా? నాబాలు యొక్క ద్రాక్ష తోట మీద అతనికి ఆశ ఉంటుంది. అది అతనికి అడిగినప్పుడు అతను నాబాలు ఏమంటాడు? నేను ఇవ్వను అని చెప్తాడండి నాబోతు. ఓకేనా? అప్పుడు అయ్యో ఆ ద్రాక్ష తోటను పొందుకోలేకపోతున్నానని ఏం చేస్తాడు? అతడు దుఃఖపడతాడు. అప్పుడు యెజెబెలు చేంజ్ చేస్తాడు, ఎందుకు దుఃఖపడతావు నువ్వు, నేను ఉన్నాను కదా. సో ఇది ఒక రకమైనటువంటి దుఃఖం. ఈ దుఃఖంలో అర్థం పర్థం లేని దుఃఖం ఇది. అదే దుఃఖాన్ని ఒక సందర్భంలో ఏం చేస్తాడంటే దావీదు కలిగి ఉంటాడు. ఏం తెలుసా? అబ్షాలోం గురించి దుఃఖపడతాడండి. అంటే దావీదుకు విరోధముగా అబ్షాలోం తన కుమారుడు ఆయన సింహాసనం కొరకు, రాజ్య పరిపాలన కొరకు తండ్రిని తరిమేస్తాడు. తండ్రిని చంపేదాన్ని కూడా వెనక తరుముకొని వచ్చినప్పుడు ఏమవుతుందండి? యోవాబు వెళ్ళి అబ్షాలోమును చంపేస్తాడు. అప్పుడు చెప్పేటప్పుడు దావీదు చెప్తాడు, యోవాబును మాత్రము చంపబాక అంటాడు. కానీ యోవాబు ఏం చేస్తాడండి? యోవాబుతో ఏం చెప్తాడంటే దావీదు, నా కుమారుడైన అబ్షాలోముని చంపబాక అని చెప్తాడు. అయితే యోవాబు ఏం చేస్తాడండి? అబ్షాలోముని చంపేస్తాడు ప్రియులారా. అప్పుడు ఏమవుతుందంటే ఈ విషయం తెలిసినప్పుడు తన శత్రువుగా ఉన్నటువంటి, అంటే ఇప్పుడు తండ్రి కొడుకులు అన్నప్పుడు తండ్రికి కొడుకు మరణించిన ఒక దుఃఖమే, కానీ రాజరికంలో చూసినప్పుడు ఒక నిజమైన రాజుకి ఈ అబ్షాలోము ఏమవుతాడు? రాజరికంలో చూసినప్పుడు శత్రువే. అప్పుడు ఇజ్రాయేల్ జనాంగం మీద పరిపాలించిన ఒక మంచి రాజు అనేటువంటి ప్లేస్మెంట్ లో చూస్తే ఆయన నిజంగానే వ్యతిరేకంగానే దుఃఖపడతాడు. అప్పుడుగా యోవాబు చెప్తాడు, అంటే
నీ ఒక్కదానొక్క కొడుకు మరణించాడు, నువ్వు ఇంత దుఃఖపడుతున్నావే. సో ఈ రోజు దేవుడు నీకు ఒక మంచి విజయాన్ని ఇచ్చాడు అంటే నీ ఉద్దేశం ఎలా ఉందంటే వాడు చావకుండా, వాడు చంపబడకుండా మేమందరం చనిపోయి ఉంటే నీకు అది హ్యాపీనా? కాబట్టి నువ్వు ఇప్పుడు పడేటువంటి దుఃఖం అసలు అర్థం లేని దుఃఖము. ఓకేనా? కాబట్టి దాని దుఃఖాన్ని పక్కన బట్టి ఏం చేయవచ్చు, నువ్వు ఈ విజయం కొరకు కష్టపడి ప్రయాసపడ్డ వాళ్ళకి వచ్చి ఏం చేయాలి, నువ్వు అప్రిషియేట్ చేయని చెప్తాడు ప్రియులారా. ఆ రీతిగా మనం చూస్తే ఇది కూడా ఒక అనవసరమైనటువంటి దుఃఖమే. ఎందుకంటే అతను చేసింది చాలా దౌర్భాగ్యమైనటువంటి కార్యం కదా, ఎవరు? అబ్షాలోం చేసింది. సో ఇలాగా కొందరి జీవితంలో కూడా ఇలాంటి దుఃఖం వస్తుంది, కలిగించుకుంటారు. అంటే అనవసరమైనటువంటి విషయాల కొరకు ఏం చేస్తారంటే దుఃఖపడుతూ ఉంటారు ప్రియులారా. సో వాళ్ళు ప్రామిస్ చెయ్యని విషయాల కొరకు కూడా ఏం చేస్తారంటే కొంతమంది దుఃఖపడుతూ ఉంటారు. రెండవదిగా దేవుడు నా మీద కనికరం చూపలేదే, నేను కోరుకున్న వాటిని తగిన సమయంలో తగినటువంటి పరిధిలో దేవుడు నాకు చేయలేదే అని ఏం చేస్తారండి కొందరు దుఃఖపడుతూ ఉంటారు. సో ఇలాగ అవిశ్వాసంతో దుఃఖపడుతూ ఉంటారు. కొందరు ఏం చేస్తారు తెలుసా ప్రియులారా, కొన్ని సందర్భాలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా అనేటువంటి ఒక సందేహముతో దేవుని అనుమానించి ఏం చేస్తారని కొందరు దుఃఖంలో వెళ్తారు ప్రియులారా. సో ఇక్కడ అటువంటి యొక్క దుఃఖముల గురించి కూడా యేసు ప్రభువుల వారు చెప్పలేదు. ఎక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో అది కూడా. ఎందుకంటే ఇదంతా సొంత సమస్య కొరకు, ఏమండి సొంత స్వలాభం కొరకు, లేదా వాళ్ళు అవ్వలేని డెవలప్మెంట్ కొరకు ఏం చేస్తారండి కొందరు దుఃఖపడుతూ ఉంటారు. సో దీని గురించి కూడా ఏమండి యేసు ప్రభుల వారు అక్కడ చెప్పలేదండి. అయితే దేని గురించి యేసు ప్రభు చెప్పాడు? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురంటే ఇది స్పిరిచువల్ సారో అని చెప్పచ్చు. అంటే ఆత్మీయమైనటువంటి ఒక దుఃఖము కలగాల, అదిదా యేసుక్రీస్తు చెప్తాడు. ఎందుకంటే యేసు కూడా కొన్ని సందర్భములు ఏం చేస్తారు తెలుసా, ఆత్మీయమైనటువంటి విషయంలో దుఃఖపడతాడండి. అది కూడా బైబిల్లో కొన్ని సందర్భం ఉంది. ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు కొందరు అవిశ్వాసముతో ఉన్నటువంటి జీవితాన్ని గురించి దుఃఖపడతాడు. ముఖ్యంగా తమ శిష్యులు ఏం చేస్తారండి కొన్ని సందర్భంలో అవిశ్వాసంతో ఉంటారండి. ఒక సందర్భంలో ఇది మార్కు 9:19 ఉంది. అలాగా లూకా 9:41 ఏముందంటే ఒక తండ్రి ఒక దెయ్యం పట్టిన వాడిని తీసుకుని వస్తాడు శిష్యుల దగ్గర. వాళ్ళు దాన్ని చేయలేక, ఆ దెయ్యాన్ని తరమలేకపోతారు. అప్పుడు యేసు ప్రభు అల్ప విశ్వాసులారా, నేను ఎంతకాలం మీతో ఉండను, ఎంతకాలం మిమ్మల్ని సహింతును అని అంటాడండి. అంటే అదొక రకమైనటువంటి దుఃఖము యేసు ప్రభువుల వారికి ఉంటుంది. తర్వాత ఆయన మరణించి పునరుత్థానుడై లేచిన తర్వాత కూడా తోమా అనే శిష్యుడు ఆయన్ని చూడలేదు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి వచ్చి ఏం చెప్తాడండి, మేమంతా చూచామంటే తోమా నేను చూడలేదు, నేను చూడాలంటే, నేను నమ్మాలంటే ఆయనకు మేకులు కొట్టినటువంటి ఆ రంధ్రంలో ఏం చేయాలి, నేను నా విరేళ్లు పెట్టాలా అన్నప్పుడు నిజంగా అప్పుడు సడన్ గా యేసు ప్రభు వచ్చి ఏం చేయను, నువ్వు ప్రూఫ్ చేసుకో అన్నప్పుడు. సో ఇదంతా ఎలాంటిదంటే యేసుక్రీస్తుకి ఇలాంటి సిచ్యువేషన్లే అండి ఆయనకు దుఃఖాన్ని కలిగించింది. ఇది ఏమంటే ఆత్మీయమైనటువంటి విషయమునకు సంబంధించిన దుఃఖం. ఓకేనా? సో ఏమంటాడంటే ఇజ్రాయెల్ రక్షించాలని, ఏమంటే యూదులను రక్షించాలని ఏం చెప్తాడండి, ఆ యెరూషలేమును సమీపించేటప్పుడు దాన్ని చూసి యెరూషలేమా నేను ఎన్నోసార్లు నీ వద్దకు వచ్చి తిని నీవు నన్ను ఒళ్ళకపోతీవి, కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాపాడినట్లు ఎన్నోసార్లు నీ వద్దకు వచ్చాను, కానీ నువ్వేం చేసినావు, నీవు ఒళ్ళకపోతీవి కనుక నీ ఇల్లు నీకు విడువబడును అని యేసు. ఇదంతా ఆయనకున్నటువంటి ఒక ఆత్మీయమైన దుఃఖం ప్రియులారా. ఓకేనా? సో ఇలాగా ఆయన దుఃఖపడము. తర్వాత ఇక ఈ రీతిగా మనం గమనిస్తే మోస్ట్లీ బైబిల్లో ఇలాంటి కొన్ని దుఃఖాల గురించి కూడా బైబిల్లో రాయబడింది ప్రియులా. ఏమంటే పాపకరమైనటువంటి జీవితం తమలో ఉన్నప్పుడు దాని నిమిత్తం ఏం చేయాలా, దుఃఖపడాలా. లేదా ఎదుటి వ్యక్తి దగ్గర పర్సనల్ వీక్నెస్ కొన్ని ఉంటాయండి. సో అలాంటివి యేసు ప్రభు చూచినప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద ఏం చేశాడు, ఆయన దుఃఖపడ్డాడండి. తర్వాత ఇజ్రాయేలు నశించిపోతున్నారే అనేటువంటి ఒక దుఃఖము కూడా యేసు ప్రభువుల వారికి వారి నిమిత్తమైనటువంటి దుఃఖము ఈయనకి కూడా ఉంది ప్రియులరా.
ఓకేనా? సో ఇలాగా ఇప్పుడు 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 మనం ఉన్నాం అనుకోండి, మన జీవితంలో పాపం మీద పాపం చేస్తా పోతాం అంటే మనం ఏం చేయాలా? దాని నిమిత్తమైనటువంటి దుఃఖం మనం కలగాలి కదా. అది మనం చూస్తే దావీదు పాపం చేశాడు. సో ఆ పాపం గురించి నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ పాపము నిమిత్తమైన పశ్చాత్తాపడతాడు కదా. అది మనకు తెలుసు. కీర్తనలు 51వ అధ్యాయంలో తన పాపపు జీవితం కొరకు ఏం చేస్తాడు ఆయన? పశ్చాత్తాపడతాడు, దుఃఖపడతాడు. సో అదే రీతిగానే మనం చూసినట్లయితే పౌలు కూడా చక్కగా దాని గురించి చెప్తాడండి. అది ఏమండి రోమాపత్రిక 7వ అధ్యాయము 15 నుంచి 25 వచ్చిన వరకు మనం గమనించినప్పుడు, మంచిది ఏది నాలో ఏం కావడం లేదు, నివసించలేకపోతున్నది అని ఏం చేస్తుంది పౌలు కూడా అంత చక్కగా తనలో మంచి నివసించలేకపోతా ఉంది పర్మనెంట్ గా అనే విషయం కూడా పౌలు ఏం చేస్తాడంటే దుఃఖంతో. సో దానినే యేసు ప్రభు ఏం చెప్తాడంటే అలాంటి దుఃఖము ఓకేనా మనం కలగా, అంటే ఆత్మీయమైనటువంటి విషయం సంబంధించిందిగా ఏం చేయాలి? మనము దుఃఖపడేటువంటి వారంగా ఉండాలా. ఇప్పుడు చూడండి, మనము దేని కొరకు దుఃఖిస్తున్నాం? జనరల్ గా ఒకవేళ మనకు కూడా ఏదేదో రకాలుగా దుఃఖం రావచ్చు ఇప్పుడు, కానీ మనం దేని కొరకు దుఃఖిస్తున్నాం? మన అవిశ్వాసపు జీవితం నుంచి మనం విశ్వాసులుగా దేవునికి నమ్మదగినటువంటి వారముగా అయ్యేదాని కొరకు మనము దుఃఖపడుతున్నామా? లేదా పాపపు బంధకముల నుంచి మనము విడుదల పొందేదాని కొరకు మనము దుఃఖపడుతున్నామా? లేదా ఆత్మీయమైనటువంటి జీవితంలో అభివృద్ధి కొరకు మనము దుఃఖపడుతున్నామా? లేదా అయ్యో కొన్ని బలహీనతల చేత నేను దేవునికి ఫలించవలసినటువంటి ఫలభరితమైన జీవితం నాలో లేదే అన్నటువంటి విధముగా మనము దుఃఖపడుతున్నామా? సో ఇలాంటివే ప్రియులారా ఆత్మీయమైనటువంటి దుఃఖం. ఇంకా మనము మన బర్త్డే వచ్చినప్పుడు, లేదా జనవరి 1 వచ్చినప్పుడు, లేదా ఎప్పుడైనా మంచి మంచి తీర్మానం తీసుకునేటప్పుడు, లేదా మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక తలాంతులు మనం దేవునికి ఉపయోగించాలనుకునేటప్పుడు మనం నెరవేర్చలేకపోతున్నామే. మనం ఏం దేవునికి కమిట్మెంట్ చేసుకుంటున్నామో అది మనం నెరవేర్చలేకపోతున్నామే అనేటువంటి ఒక దుఃఖం మనం కలిగి ఉన్నామా? సో ఈ విషయమైనటువంటి దుఃఖముని ప్రభువులు వారు ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా. ఓకేనా? యాక్చువల్లీ ఇప్పుడు ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో మనం ఏం చూస్తాము? అక్కడ దేన్ని బట్టి వారిని ధన్యులు చెప్పాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఎవరైతే ఆత్మీయ విషయంలో దీనులైన వారుగా ఉన్నారో వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ ఆత్మీయమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వీక్నెస్ ఏమి, లేదా డెవలపింగ్ ఏమి అన్న విషయంలో ఒక మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నారని మనం ఏం చేసుకోవచ్చు? మనము దృఢపరచుకోవచ్చు. కానీ అది తెలుసుకున్న తర్వాత ఏమండి ఈ రెండో విషయముగా దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే ఇప్పుడు ఈ మొదటి విషయంలో ఎవరైతే ఫుల్ఫిల్ గా లేదో, ఆత్మ విషయం దీనితో కలగలేదో, ఈ రెండో విషయంగా అసలుకే రారండి. ఈ రెండో మెట్టుకు రాలేరండి, ఎక్కలేరు వాళ్ళు. ఓకేనా? అది మనం బాగా గుర్తించాల. బైబిల్లో ప్రభు ఈ స్పాట్ లో ఈ ప్లేస్ లో చెప్పిన దుఃఖం గురించే ఇంచుమించు అలాగే పౌలు ఒక చోట్ల చెప్తాడు. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2 కొరింథీ 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము. అప్పుడు చూసారా, అప్పుడు లోకములో వాళ్ళకి రకరకాల దుఃఖం వచ్చినట్టు ఉంది. ఈరోజు క్రైస్తవుల్లో కూడా దుఃఖపడుతున్నారంటే అందరిలోనూ దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది మనము కనుగొనలేకపోతున్నాం. అంతెందుకండి, నేను దేవుని కృపను సత్యము నుండి ఇంతకాలమైన తర్వాత కూడా చాలా మందికి చాలా దుఃఖాన్ని అదిరికొచ్చి పంచుతారు. దాంట్లో గమనిస్తే ఇప్పుడు నేను కొన్ని పాయింట్లు చెప్పాను చూడండి. అవిశ్వాసం నుంచి విశ్వాసంలో ఎదిగేదాని కొరకైనా కానీ, లేదంటే పాపపు బంధకం నుంచి విడుదల పొందేదానికైనా కానీ, లేదా ఆత్మీయ జీవితంలో డెవలప్ అయ్యేదాని గురించి అయినా కానీ, లేదా దేవుని కొరకు ఫలించలేకపోతున్నామన్నది కానీ, లేదంటే ఇచ్చిన తలాంతులు నేను దేవునికి మరి
వినియోగించలేకపోతున్నానా కానీ ఏమండి సో ఈ రకమైనటువంటి దుఃఖం వాళ్ళలో ఉండదు. వాళ్ళలో గుండా ఉండే దుఃఖం ఎలాంటిదంటే ఒక రీతిగా లోకములో వాడు పడే దుఃఖమే ఉంటుంది కొంతమంది దగ్గర. సో అలాంటివి ఏం కాదంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. ఇక్కడ చెప్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఓకేనా? అంటే అదిదా ఇప్పుడు వాడు దేవుని చిత్త ప్రకారంగా తాకిడి కలిగి ఆ ఒక ఆత్మ తాకిడి కలిగి వాడు దుఃఖపడితే వాడు ఖచ్చితముగా రక్షణార్థమైన మారు మనసు, వాడు రక్షణ పొందేదానికి ఏమేమంతా మార్పు కలిగించుకుని అది చేసుకుంటాడు. కానీ కొందరు దుఃఖపడతారండి ఈ దేవుని గురించి ఇంతంతా పొందుకొని కూడా లోకములో ఒక నిజమైన దేవుడు ఎరుగని వాడు, అసలు దేవుడే లేదనేటువంటి వ్యక్తి ఎలాగ దుఃఖపడతారో అలా దుఃఖపడతారు. కానీ బైబిల్ ఏం చెప్పాడు చూస్తారా? ఏం దుఃఖము? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. తర్వాత ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. లోక సంబంధమైన దుఃఖము అదేం చేస్తుంది? మరణమును కలుగజేయును. ఇది మనం గమనిస్తే ప్రియులారా, ఆ రోజుల్లోనే కొందరు దగ్గర ఉండింది. ప్రభువుల వారు ఉన్నప్పుడే పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఈ యూద మత పెద్దల్లో మనం ఏం చేయొచ్చండి? ఈ లోక రకమైనటువంటి దుఃఖము వాళ్ళ కూడా ఉండింది ప్రియులారా. ఓకేనా? సో ఆ రీతిగా మనము, ఎందుకంటే వాళ్ళల్లో ఎంతసేపు యేసుక్రీస్తుని కానీ ఆయన బోధని కానీ ఆయన శిష్యుల్ని కానీ డామినేట్ చేసేదే వాళ్ళ ఉద్దేశం. ఓకేనా? సో వాళ్ళు చూడండి, మేము పరిశుద్ధులము, మీరందరూ పాపులు, మేము ప్రత్యేకించబడిన వాళ్ళము, మీరు సామాన్యులు, మేము దేవుడితో చాలా ఐక్యంగా ఉన్న వాళ్ళము, మీరు దూరస్తులు అనేటువంటి ఒక భావన వాళ్ళ ఉండేది ప్రియులారా. కాబట్టి ఈ విషయం నుంచి రెండో విషయము, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదని. ఇది చాలా గొప్ప విషయం ప్రియులారా. అంటే ఇలాగా ఉన్నప్పుడు దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్పు నొందుదురు అని మనం చూసినప్పుడు ప్రియులారా, ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అది ఒక నిరంతరమైనటువంటి ఒక ఆత్మీయ సంతోషాన్ని కలిగిస్తారు. అదే చెప్తాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఓదార్పు ఏముంటుంది తెలుసా? ఆత్మీయమైన విషయంలో దుఃఖపడే వాడికి అదే దేవుడి నుంచి వచ్చేటువంటి ఓదార్పు ఎలా ఉంటుంది తెలుసా? పౌలు ఒక మాట చెప్తాడు ఫిలిప్పీ 4:4, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పాను, ప్రభువునందు మీరేం చేయండి? ఆనందించుడి. అది దాండి ఓదార్పు. అప్పుడు ఆత్మీయమైన దుఃఖపడేవానికి అదే ఆత్మీయ రీతిగా ఏముందండి? గొప్ప ఓదార్పు ఉంది. నెక్స్ట్ ఏమండి? యాకోబు రాసిన పత్రికలు చక్కగా మాట చెప్తాడు. యాకోబు శిష్యుడు 4వ అధ్యాయము 8-9 వచనాలు. యాకోబు 4:8-9 వచనాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడవుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. చూసారా? అంటే యేసు ప్రభు పరిచయం చేయనటువంటి మార్గమునకు వ్యతిరేకంగా ఉండేవాడు, ఆత్మీయ విషయంలో పతనమైనటువంటి స్థితిలో, ఆత్మీయ విషయంలో ఎదగని వానికి చెప్పే మాట అది. ఏమని? చదువుమందాం 9వ వచనం. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడవుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. చూసారా? అంటే ఇది ఆత్మీయ ఎదుగుదల లేని వాడికి ఇలాంటివి ఉంటాయండి ప్రియులారా. నిజంగా మనము కొన్ని సందర్భంలో ఇంత సత్యం తెలుసుకున్నా, సమర్పణ చేసుకున్నా కూడా కొందరిలో ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పాను ప్రభువునందు ఆనందించు అనే ప్రభువులో ఉండే ఆనందము కాక రకరకాలైనటువంటి ఆనందములో మునిగి తేలుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి చెప్పేది ఇది. పాపపు భోగములో, ఏమండి, పాపపు ఇచ్చలో, లోకానుసారమైన జీవితములో నిజంగా ఎంతమంది సత్యం తెలుసుకున్నవారు అలా ఉన్నారు తెలుసా ప్రియులారా?
అలాగా ఎంటర్టైన్మెంట్ చేసేది, అలాంటి వాళ్ళతో సహవాసం చేసేది, అలాంటి ఎంజాయ్మెంట్ లో మునిగి తేలేటువంటి వాళ్ళ గురించి చెప్పేది. ఎందుకంటే అదే ప్రభు ముందే చెప్పాడు, ఇప్పుడు నవ్వుచుండు వాళ్ళారా మీరు ఏడ్చెదరు. ఎందుకంటే లోకముగా కలిసి ఎంజాయ్ చేసేటప్పుడు ఏమండి, రేపు యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? అయితే అలా కాకుండా ప్రభు చెప్పిన ఆత్మీయ ఎదుగుదల విషయమై దుఃఖపడేటువంటి వాడు ఏమవుతాడండి? ఖచ్చితంగా ఆయన చేతనే ఓదార్చబడతారండి. అంటే ఎలాగంటే అది పాపము చేసేటప్పుడైనా సరే, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేనప్పుడైనా సరే, ఫలభరితమైనటువంటి జీవితంలో లేనప్పుడైనా సరే, లేదా దేవుని నుంచి, దేవుని సంఘము నుండి, దేవుని సహవాసం నుండి, దేవుని యొక్క ఆత్మీయమైన కార్యక్రమముల నుంచి దూరం అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఏం చేయాలి ప్రియులారా? వాళ్ళందరూ కూడా దుఃఖపడేటువంటి వారుగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, లోకము ఏం చేయదండి, తన పాపపు స్థితిగతుల గురించి ఏం చేయదు, ఖచ్చితంగా దుఃఖపడదండి ప్రియులారా. కానీ మనం ఏం చేయాలి తెలుసా? చూడండి, పాపము చేసినప్పుడు మనం ఎంత దుఃఖపడడం ముఖ్యమో, అట్ ద సేమ్ టైం దేవునికి సమీపము కాకుండా, దేవునికి ప్రియులుగా కాకుండా, దేవునికి ఉపయోగం లేని వారుగా ఎక్కడ అయిపోతున్నామో అనేటువంటివి తెలుసుకునేటప్పుడు ఏం చేయాలి? దాని కొరకు మనము దుఃఖపడేటువంటి వారంగా ఉండాల ప్రియులారా. ఓకేనా? అంటే ఆత్మీయమైన విషయంలో దుఃఖపడితే దేవుని ఏమవుతారండి? వాళ్ళు ఖచ్చితంగా సంతోషపడే విషయంలో అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పినట్టు క్రైస్తవులలో అనేకులలో ఇలాంటి యొక్క దుఃఖం అయితే లేనేలేదు ప్రియులారా. అది మనం బాగా ఆలోచించాల. కాబట్టి చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఓకేనా? ఎందుకంటే ఈ స్టేజ్ నుంచి దాటుకుంటా పోతే నెక్స్ట్ చెప్పే ఒక్కొక్క సీక్వెన్స్ లో కూడా ఏం అవ్వాలి, మనము డెవలప్ అయ్యేదానికి ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చూడండి, మీరు ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే ఒకడు ఆత్మ విషయమే దీనుడుగా లేదంటే నెక్స్ట్ వాడు ఏమవ్వాలా? అదిదా ప్రభు ఒకటి చెప్పిండు సీరియల్ గా. ఆత్మ విషయమే దీనత్వం లేకుండా ఆత్మ విషయమే ఆత్మీయ గర్వముగా ఉండే ఎవడైనా సరే ఏం చేయాలా? వెంటనే దావీదుకు వచ్చి నాతాను చెప్పినప్పుడు వెంటనే ఏం చేశాడు? అతను దుఃఖపడ్డాడు. చూసారా? అంటే అది ఆయన చేసినటువంటి పాపం నిమిత్తం అయినా కూడా ఇక్కడ మనం ఈ సీక్వెన్స్ లో చూసినప్పుడు ఆత్మ విషయమే దీనత్వం అన్నది ఒకవేళ మనలో లేదంటే నెక్స్ట్ దానికి విరుగుడిని యేసుప్రభు చెప్తున్నాడు. ఏం చేయనువో దాని నిమిత్తమైన వెంటనే నువ్వేం చేయనువో దుఃఖపడు అని చెప్తున్నాడు ప్రియులారా. ఓకేనా? సో అది మనం బాగా గుర్తించాల. అలాగనే కీర్తనలో కూడా చక్కగా ఒక మాట ఉంది. 32వ అధ్యాయము మొదటి 2 వచనం చూడండి. కీర్తనలు 32 మొదటి 2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చూసారా? ఏమండి, సెల్ఫ్ సర్చింగ్ అది. తన అతిక్రమమునకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే వెతుక్కోవాల వాడు. కొందరు నిజంగానే ఎంత పాపము చేసినా, ఎంత అతిక్రమం చేసినా కనీసం దానికి ఒక సొల్యూషన్ కూడా వెతకరండి క్రైస్తవులే. ఎందుకు తెలుసా? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్థితి, వాళ్ళు చేసింది పాపమా పుణ్యమా, దేవుని చిత్తమా వ్యతిరేకమా అని కూడా ఏం చేయరండి, ఆ ఆలోచన పరిగణలోనికి తీసుకుని రారండి. కానీ అలా తన ఏం చెప్తాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూసారా ప్రియులారా? సో ఆ స్థితికి రావాలంటే వాడు ఏం చేయాలండి? తన స్థితిని పూర్తిగా వాడు గమనించాలి ప్రియులారా. మనం బాగా ఆలోచన చేస్తే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం ఒకరిలో లేదంటే, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడునే ఆత్మీయ దుఃఖం లేదంటే వాడు ఎవరు తెలుసా? ఆ పై వచనమును నెరవేర్చని వాడే. ఆత్మీయ విషయమే ఆత్మ విషయమే దీనత్వము లేని వాడే దుఃఖపడడు. బైబిల్లో ఎంతమంది దేవుని విరోధంగా జీవించిన దేవుని జనాంగం చూసాం మనం. వాళ్ళు చివరి దాకా కూడా పశ్చాత్తాప పడకుండా అలాగే చచ్చిన వారు చాలా మంది ఉన్నారు. దానికి కారణం ఏమంటే వాడు దీనత్వం కలిగినటువంటి వ్యక్తి
కానే కాదు ప్రియులైన. కాబట్టి మనం ఏం చేయాలండి, ఆ రీతిగా దుఃఖపడే వాళ్ళంగా ఉండాలి. సో మనం దుఃఖపడినప్పుడు మనల్ని దేవుడు ఎలాగా ఓదారుస్తాడు తెలుసా? ఏమండి, అది నిజంగా చూడండి, దాని యేసుక్రీస్తు మూలముగానే దేవుడు దాన్ని సాధ్యపరిచినాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1 నుంచి చదవండి. యెషయా 61:1 నుంచి. ప్రభువుకు యెహోవా ఆత్మ మ్మ్. నా మీదికి వచ్చి ఉన్నది, ఉమ్, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును ఉమ్, యెహోవా నన్ను అభిషేకించెను. ఉమ్. నలిగిన హృదయము గలవారిని, చూడండి, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాడు, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, ఉమ్, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, ఉమ్, యెహోవా హితవచరమును, ఉమ్, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, ఉమ్. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, చూడండి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉమ్, ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, ఉమ్, బూడిదకు ప్రతిగా పూదండను, ఉమ్, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ఉమ్, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఉమ్, స్తుతి వస్త్రమును ఉమ్, వారికిచ్చుటకును ఉమ్, ఆయన నన్ను పంపియున్నాడు. ఉమ్, యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు ఉమ్, నీతి అను మస్తకి వృక్షములన్నీ, ఉమ్, యెహోవా నాటిన చెట్లన్నీయు ఉమ్. వారికి పేరు పెట్టబడును. చాలు. ఇక్కడ ఎలాంటి వారికి ఒక కంఫర్ట్, ఒక ఆదరణను దేవుడు పంపిస్తున్నాడంటే ఎవరైతే ఈ స్థితిలో ఉన్న వాళ్ళు. అదే మొదటి వచనంలో నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, తర్వాత 2వ వచనంలో దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, తర్వాత 3వ వచనంలో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయుటకును, తర్వాత దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. ఇవన్నీ ఇచ్చేదానికి దేవుడు ఎవరిని పంపించాడు ఈ లోకానికి? యేసుక్రీస్తుని పంపించాడు. అది యేసుక్రీస్తు గురించి ప్రవచన వాక్యం అది. ఆ రీతిగా ప్రియులారా, మనం ఏ ఏ విషయములు, ఎందుకంటే ఇప్పుడు మనము ఆత్మీయ విషయమే ఎంత మనం దేవుని ప్రార్థన చేస్తున్నాం, అలాగనే కుటుంబ విషయంలో ఎంతో మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎక్కువ ఫోకస్ దేనికి ఇస్తున్నాం? అది కూడా మనం బాగా థింక్ చేయాలి. దేవుడి దగ్గర ఏ రకమైనటువంటి దుఃఖాన్ని మనము ఆయనకు ఆయనకి మనం చూపిస్తున్నాం ప్రియులారా, అది మనం ఆలోచించేయాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మీరు యేసు ప్రభు గాని ఏమని చెప్పాడు? యేసు ప్రభు, వీరు కాపరు లేని గొర్రెల వలె చెదరి ఉన్నారని వారి మీద కనికరపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇజ్రాయేల్ జనాంగం చూసి, యెరూషలేం చూసి ఏడ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఏమండి, కోత విస్తారంగా ఉంది, కోత పని కొరకు యజమానుని వేడుకోండి అని అంటే, సో ఈయన ఇలాగా. నెక్స్ట్ మీరు శిష్యుని చూడండి, పౌలు చెప్తాడు, నా స్వజనము ఎలాగైనా ఏమవ్వాలా? రక్షించబడాలా. నేను వారికి సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఓకేనా? వీళ్ళందరూ రక్షణ పొంద నాకు ఒక వైరాగ్యం. ఇది 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 చూడండి, అంటే ఈ రేంజ్ లో మనం రావాలి ప్రియులారా. ఎంతమందికి ఉంది ఈ రకమైన భారం, ఈ రకమైన దుఃఖం? సో మనం కూడా దుఃఖపడాల. ఎలాగా? దేని కొరకు? ఫస్ట్ మన సొంత రక్షణను మనం ఎక్కడ కోల్పోతామేమో. అందుకే ఆ హెబ్రీ పత్రికలు చెప్తాడు, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందుము. సో అది ఎక్కడ నా చేయి జారిపోతుందో అని ఏం చేయాలి? మనము దాని విషయమై దుఃఖపడాల. తర్వాత మన ఇంటి వారి ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కొరకు, జీవితం కొరకు మనం ఏం చేయాలా? దుఃఖపడాల. మన సంఘం యొక్క సహవాసుల కొరకు మనం ఏం చేయాలి? మనము దుఃఖపడాల. నశించిపోతున్న ఈ లోకం ఎప్పుడెప్పుడు దేవుని రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడిపోతుందని అనే విషయం కొరకు ఒక బాధ్యత కలిగిన క్రైస్తవులకు ఏం చేయాలి? మనము దుఃఖపడాల. కానీ ఆ రకమైనటువంటి దుఃఖం మనలో ఎక్కువ ఉందా? ఏ రకమైన దుఃఖం మనలో ఎక్కువ ఉంది? ఎందుకంటే మనకు ప్రతి అవసరతలు తీరాలా, ప్రతి అక్కర్లు తీరాలా, కానీ ఏ రకమైన దుఃఖానికి ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం ప్రియులారా? ఆలోచన చేయాలి. చూడండి, ఒక యేసు ప్రభువుని చూడండి, ఆయన లైఫ్ స్టైల్ మనం గమనిస్తే ఎంత వ్యత్యాసంగా తేడాగా ఉందండి. ఆయన నిజంగా
చాలా రాత్రులు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవాడు. రాత్రుల్లో ప్రార్థనలో గడిపేవాడంట. ఇంకా కొన్ని సందర్భాలు ఇంకా చీకటి ఉండగానే పెందల కడినే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవాడంట. ఏం అవసరం ఆయనకి? ఏమండి అవసరం యేసుక్రీస్తుకి? అంతంత రాత్రింపగలు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేదానికి? ఆయనకేమన్నా వివాహం చేసుకున్నాడా? మనలాగా ఆయనకేమన్నా కుటుంబాలు, భార్య, పిల్లలు ఉన్నారా? లేదా బంధుజనాలు ఉన్నారా? లేకపోతే ఆస్తి అంతస్తులు సంపాదించుకోవాలా? ఏం చేయాలనికి? ఆయనకి ఎలాంటి ఒక దుఃఖం ఉంది చూసారా ప్రియులారా? అది కలిగిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కాబట్టి మనం బాగా గమనించాలా. ఏమండి, ఈ దుఃఖపడేటువంటి జీవితం లేనివాడు ఎవడంటే యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క దుఃఖమునకు సంబంధించిన దుఃఖం ఎవరు లేదో ఈజీగా ఒక రిజల్ట్ ని మనం చూడొచ్చు. వాడు దానికి పై వచనమునకు నెరవేర్చిన వాడు కాడని. ఏమది? ఆత్మ విషయమై వానిలో ఏం లేదు, దీనత్వము లేదు. నిజంగా ఒక్కొక్క మెసేజ్ దేవుడు మనకు బయలుపరిచేటప్పుడు కొన్ని వందల మెసేజ్ మనం చెప్తా ఉంటాం, కానీ కొందరి జీవితంలో మార్పే ఉండదు, చలనమే ఉండదు, పశ్చాత్తాపమే ఉండదు, మారు మనస్సే ఉండదు. అప్పుడు అట్లాంటి హృదయాలు ఎలాంటి హృదయంగా మనము ఆలోచించేయాలా? వాళ్ళ ఆత్మీయ జీవితం పట్ల వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు దీనులు కాదు. దేవుడి హెచ్చరికను, దేవుని యొక్క దండనను, దేవుని యొక్క సీరియస్నెస్ గా ఉన్నటువంటి వారిని కూడా అటు తీసి పారేసిపోతా ఉంటారు వాళ్ళు. ఓకేనా? సో అలాంటివి అంతా కూడా పరలోకమునకు వెళ్ళి చేరేదానికి గల మెట్లెక్కేటువంటి వాళ్ళు కాదు వాళ్ళు. ఇక్కడ యేసుప్రభు చెప్పింది ముమ్మాటికి పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తుల గురించే. ఆయన లోకాన్ని ఉద్దేశించి చెప్పలేదు ఆయన మాట. శిష్యులు ఆయన ఎందుకు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళని ఉద్దేశించి చెప్పాడు. ఏమండి, ఆత్మ విషయమే దీనైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవరికైతే దీనత్వం ఉంటుందో వాడు ఖచ్చితంగా నెక్స్ట్ సాధిస్తాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడు. కాబట్టి మనకు ఎలాంటి దుఃఖం ఉంది? లోకపరంగా, కుటుంబ పరంగా మనకు సెల్ఫ్కి ఎన్నో ఉంటాయండి. ఈ దుఃఖమును నుంచి మనకు ఎంత సంతోషం పొందినా అది కాదండి ముఖ్యం. మనం పొందాలనుకున్నది పొందినంత మాత్రాన అది కాదండి మనం కలిగి ఉండాల్సినటువంటి దుఃఖము. ఆత్మీయ విషయము నిమిత్తం మనం ఏం చేయాలా? దుఃఖము కలిగే వారంగా ఉండాలి. ఇంతకాలం మనకి సత్యం ఇచ్చాడు. నేను ఎంతవరకు దేవునికి ఇష్టంగా జీవించాను, నేను ఎంతవరకు పాపమును చెయ్యకుండా పోరాడుతున్నాను, నేను ఎంతవరకు ఈ సత్యాన్ని అనుసరించి నేను జీవిస్తూ, నా కుటుంబాన్ని జీవిస్తూ అనేకులు దీనికి సాక్షిగా ఉన్నాను అనేటువంటి దుఃఖం ఉండాల. దీని ఆత్మీయ విషయమును విడిచిపెట్టి మిగతా కలిగిన ఏ దుఃఖమో అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు, అది లోకానుసారమైనటువంటి దుఃఖము. అందువల్ల వాని జన్మలో వానికి ఏం రాదు? పశ్చాత్తాపము రాదు, మార్పు రాదు. కాబట్టి మనం అలాంటి వారం కాకుండా పరలోకానికి వెళ్ళేదాన్ని ఉద్దేశించి ప్రభు చెప్పినట్టుగా ఏమండి, ఆత్మీయమైనటువంటి విషయములో మనం దుఃఖపడి ఆ ప్రభు చేత మనం ఓదార్చబడి తర్వాత మనం నెరవేర్చవలసినటువంటి అన్ని క్యారెక్టర్స్ మనము నెరవేర్చి దేవుని యొద్దకు మనం వెళ్ళినట్లుగా తండ్రి అయిన దేవుడు మనకందరికి సహాయం చేయనుగాక. ఆమేన్. ఇంతవరకు ఎంతో ఓపికతో ఈ వాక్యాన్ని, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకందరికీ ప్రభు నామమున వందనములు. Ooh.